నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికలలో వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ బలపరిచిన 13వ వార్డు బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా బుక్యా వీరు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. బుక్యా వీరు మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీలోని 13వ వార్డు అభివృద్ధికి చేసుకోవాలంటే బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, ఇన్ఛార్జి డాక్టర్ పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు కౌన్సిలర్ మెంబర్గా నేను నిలబడి ఈ గ్రామానికి నేను ప్రచారం స్టార్ట్ చేసిన నుంచి ఏ ఏరియాకు పోయినా ప్రతి ఒక్క కార్యకర్త సమస్యలే చెప్తాను. పెన్షన్లు లేవు, ఇండ్లు లేవు, రోడ్లు లేవు, కొన్ని దిక్కుల కోతుల బెడతలు బాగున్నాయని చెప్పి మా దృష్టికి తేవడం జరుగుతుంది. కొన్ని దిక్కుల మాకు కొన్ని కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మా అండ గరికపాటి మోహన్రావు సార్ ఉన్నాడు. సార్ దగ్గరికి పోయి ఈ కొన్ని విషయాలు మా దృష్టికి వచ్చినప్పుడు సార్ని అడిగినాం. సార్ని అడిగితే సారు కూడా అన్ని విధాలుగా సాయం చేద్దాం. ఈ రోడ్డు మీద మహేశ్వరం కాలనీలో ఇండ్లు మొత్తం 78 ఎస్సీ కాలనీలో 78 ఇండ్లు కట్టించి ప్రతి స్ట్రీట్లో. నమస్కారం. 13వ వార్డుకు సంబంధించి బుక్యా వీరు పోటీ చేయడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు తరఫున. నేడు మోడీ సుపరిపాలనలో ప్రపంచమే ముగ్గులై పెద్దన్న మోడీ అనేటువంటి కానికి ఈరోజు వారి సుపరిపాలనే మనకు నిదర్శనం. దాదాపు భారతదేశం మొత్తం కూడా మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచి దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ముందుకు రావడం జరుగుతుంది. అదేవిధంగా నేడు తెలంగాణలో కూడా అన్ని మున్సిపాలిటీల్లో కూడా వారి యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు అన్ని మున్సిపాలిటీల్లో ఎగురుతుందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు రేషన్ కార్డు నుంచి మొదలుపెట్టి కరోనా టీకా కానీ, లేదా ఎల్ఈడి లైట్ కానీ, వైకుంఠ ధామాలు, అదేవిధంగా ఇంతకుముందు వీరు గారు చెప్పినట్లుగా మోహన్ రావు గారి నాయకత్వంలో ప్రజలు ఏదైతే కోరుకున్నటువంటి విధంగా వారికి కావాల్సినటువంటి అన్ని పథకాలని మోహన్ రావు గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ 14 హామీలను మేనిఫెస్టోలో విడుదల చేయడం జరిగింది. ప్రతి మున్సిపాలిటీకి సంబంధించి ఎక్కడైనా రోడ్డుకు సంబంధించి కానీ, డ్రైనేజీకి సంబంధించి కానీ, తాగునీరు కానీ, మురికి నీరు కానీ, లేదా ఎక్కడన్నా రోడ్డు సమస్య అయితే అండర్ పాస్లతోటి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామనేటువంటి విషయాన్ని ఇలా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలు విడుదల చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్ని పార్టీలు కుతంత్రాలు పన్నినా ప్రజల్లో ఇలా భారతీయ జనతా